హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చార్కోల్ షీట్ మాస్క్ యూజెస్ అండి. అంటే లాస్ట్ టైం నేను ఆల్రెడీ షీట్ మాస్క్ మీద ఒక వీడియో అయితే చేశాను. అది కంప్లీట్గా టీ ట్రీ ఆయిల్ రిలేటెడ్ అండి. అది అంటే యాక్ని మీద వర్క్ అయ్యే రిలేటెడ్ షీట్ మాస్క్ గురించి. మీకు ఒకవేళ కనుక ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే యాడ్ చేస్తాను. సో మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే ప్రోడక్ట్ వచ్చేసి మిరాబెల్లే బ్రాండ్ నుంచి అండి. ఇది కొరియన్ షీట్ మాస్క్. ఈ మధ్య చాలా బాగా ఫేమస్ అయినాయి కదా కొరియన్ షీట్ మాస్క్, ఫేస్ మీద ఎంత బాగా యూజ్ అవుతాయో. సో దాని రిలేటెడే అండి. దట్ చార్కోల్ వచ్చేసి ఫేస్ మీద ఉన్న డర్ట్ని రిమూవ్ చేసి ఆయిల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదైతే చార్కోల్ మాస్క్ అండి. అట్లాగే దీనికి ఉన్న స్పెసిఫిక్ క్వాలిటీస్ వచ్చేసి ఇది వచ్చి కంప్లీట్గా ఆయిల్ కంట్రోల్ అండి. అంటే ఫేస్ మీద ఉన్న ఆయిల్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. అట్లాగే డీప్ క్లెన్జింగ్, మన ఫేస్ కంపల్సరీ క్లెన్జింగ్ అయితే చేసుకుంటాం కదండి. అట్లాగే అయ్యేం చేసుకోకుండా ఈ షీట్కి మనం ఫేస్కి అప్లై చేయడం వల్ల అప్పటికప్పుడు మంచి క్లెన్జర్గా కూడా యూజ్ అవుతుంది. అట్లాగే పోర్ కంట్రోల్, మన ఫేస్ మీద పోర్స్ అయితే ఉంటాయి కదండి, ఆ యాక్ని వల్ల వచ్చిన పోర్స్ అవన్నీ అన్నిటిని రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఎస్పెషల్లీ ఈ షీట్ మాస్క్ వచ్చేసి ఎందుకు డిజైన్ చేశారంటే ఇది వచ్చేసి కంప్లీట్గా ఇండియన్ స్కిన్ టైప్స్కి యూజ్ చేసేలాగా అండి. ఎందుకంటే కొన్ని ఫారెన్ స్కిన్ టైప్స్కి యూజ్ చేసేలా ఉంటాయి. అవి వచ్చి ఇండియన్ స్కిన్ టోన్ మీద అంత యూజ్ అయితే ఉండదు. ఇది వచ్చి కంప్లీట్గా ఇండియన్ స్కిన్ టోన్ మీద యూజ్ అయ్యేలా చేశారండి. అదేవిధంగా ఇది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. రిజల్ట్ అయితే సేమ్. అంటే మెన్కి కొంచెం హార్డ్ స్కిన్ ఉంటుంది, సో వాళ్ళకి యూజ్ అవ్వదని ఏం లేదు. మెన్కి ఉమెన్కి ఈక్వల్గా అయితే యూజ్ అవుతుంది. అట్లాగే ఇది కంప్లీట్గా ఇది అప్లై చేసినప్పుడు, ఎందుకంటే ఇది ఎసెన్షియల్ ఆయిల్స్తో అయితే దీన్ని బాగా చేస్తారు కదండి. ఇందులో ఎక్కువ సిరంతో ఉంటుంది కదా. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను సిరం ఎంత బాగా యూజ్ చేస్తే ఫేస్కి ఎంత రిజల్ట్ ఉంటుందని. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో ఇది హ్యూజ్ సిరంతో అయితే దీన్ని ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఫేస్ మీద ఇన్స్టెంట్గా ఒక మంచి రిజల్ట్ అయితే తీసుకురావడానికి ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. సో ఇది వచ్చేసి డర్ట్ రిమూవ్ చేసి పోర్స్ అన్ని క్లోజ్ చేసి చాలా బాగా యూజ్ అవుతుందండి దానికి ఇది. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా దీన్ని యూజ్ చేశాను. రిజల్ట్ అయితే ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా నాకైతే తెలిసింది. ఎందుకు షీట్ మాస్క్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే మనం ఏదైనా ఇమ్మీడియట్గా ఒక పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళాలి అనుకుంటే, ఈవినింగ్ టైం పార్టీస్ ఏదైనా కూడా మనం వెళ్ళాలి అనుకుంటే స్పాట్ గ్లో కావాలంటే కంపల్సరీ షీట్ మాస్క్ అండి క్విక్ రిజల్ట్. ఎందుకంటే షీట్ మాస్క్లో ఉన్న హ్యూజ్ సిరమ్ ఫేస్ని ఇమ్మీడియట్గా గ్లో చేయడానికి యూజ్ అవుతుంది. మీకు ఇది అట్లీస్ట్ 1 వీక్ అయితే ఆ షైన్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుందండి ఫేస్లో. సో ఎందుకంటే నేను లాస్ట్ టైం ఇవన్నీ నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను నా విత్ ఎక్స్పీరియన్స్. సో ఇదైతే ఇమ్మీడియట్గా స్పాట్ గ్లో అయితే ఇస్తుందండి. అందులో ఈ చార్కోల్ ఏంటంటే ఫేస్ మీద ఉన్న ఆయిల్ని ఇమ్మీడియట్గా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. లాస్ట్ టైం నేను చేసిన టీ ట్రీ ఆయిల్ వచ్చేసేమో యాక్ని రిలేటెడ్. సో ఇట్లా ఒక్కొక్క షీట్ మాస్క్ యూజ్ ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుందండి. అట్లాగే అన్ని షీట్ మాస్క్లో ఉన్న కామన్ క్వాలిటీ వచ్చేసి ఫెయిర్నెస్. ఇమ్మీడియట్గా స్పాట్ గ్లో అయితే కంపల్సరీ ఇస్తాయండి షీట్ మాస్క్లో. అందుకనే ఎక్కువ మంది ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 అవర్ ముందు షీట్ మాస్క్ అయితే ప్రిఫర్ చేస్తారు. సో ఈ షీట్ మాస్క్ని కూడా నేను ఓపెన్ చేసి అసలు దీన్ని ఎట్లా యూజ్ చేయాలో కూడా చూపించేస్తాను వితౌట్ డిలే. సో అది కూడా చూసేద్దాం. ఈ షీట్ మాస్క్ని మనం అప్లై చేయాలంటే ముందు ఫేస్ వాష్ అయితే చేసుకోవాలండి. ఫేస్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వన్స్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ షీట్ మాస్క్ని అయితే అప్లై చేద్దాం. ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఒక కట్ అయితే ఉంటుందండి. సో ఇట్లా ఓపెన్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత కొంచెం డ్రాప్ తీసి ప్యాచ్ వర్క్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా బర్నింగ్ అనిపిస్తే వెంటనే ఆపేయండి. మోస్ట్ ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇట్లా అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకుందాం ఆ షీట్ మాస్క్ని. సో చూస్తున్నారు కదా షీట్ మాస్క్. సో ఇది చాలా హ్యూజ్ సిరంతో అయితే ఉందండి. సో ఈ షీట్ మాస్క్ యూజ్ చేయడానికి రీజనే అది, ఈ సిరం కోసమే. సో దీన్ని ఇప్పుడు మనం చాలా కేర్ఫుల్గా అయితే ఓపెన్ చేయాలండి. మళ్ళీ ఫోల్డింగ్స్ పడిపోకూడదు. ఇట్లాగా ఓపెన్ చేసి దాని ఫేస్ మీద అడ్జస్ట్ చేసుకోండి. అది ఎట్లాంటి ఫేస్ అయినా అంటే సైజెస్తో ఏం ప్రాబ్లం లేదండి. మనం జస్ట్ దాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే క్లియర్గా. ఏ ఫేస్కైనా సూట్ అయ్యేలానే వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంచుతారు ఈ షీట్ మాస్క్ని. సో ఇట్లాగా బబుల్స్ ఏం లేకుండా ఫేస్ మొత్తం ప్రాపర్గా సెట్ అయ్యేలాగా చేసుకోండి. ఇట్లాగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత లైట్ మసాజ్ 3 ఫింగర్స్ తీసుకుని లైట్ మసాజ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే బబుల్స్ ఏం లేకుండా ప్రాపర్గా స్కిన్కి ఇది అటాచ్ అవుతుంది.
సో ఇట్లాగా వన్స్ మసాజ్ అయిపోయింది కదా, సో ప్రాపర్గా సెట్ అయిపోతుందండి స్కిన్కి ఇది. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ప్యాకెట్లో చాలా సిరం అయితే ఉంటుందండి. ఆ సిరం అయితే వేస్ట్ చేయకండి, తీసి మీ చక్కగా చేతులకి కానీ నెక్కి కానీ శుభ్రంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఆ సిరం చాలా కాస్ట్లీ. మనం ఈ షీట్ మాస్క్ యూజ్ చేసే రీజనే ఆ సిరం కాబట్టి దాన్ని అయితే వేస్ట్ చేయకండి, చక్కగా స్కిన్కి అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుని మీరు 10 నుంచి 20 మినిట్స్ వరకు వెయిట్ చేయాలండి. కనీసం 20 మినిట్స్ అయితే ఉండాలి. సో 20 మినిట్స్ అయిపోయింది కదా, ఇలా డ్రై అయిపోతుందండి. మళ్ళీ లైట్గా మసాజ్ చేస్తూ ఈ షీట్ని అయితే రిమూవ్ చేసుకోండి. ఇది డ్రై అయిపోతుంది 20 మినిట్స్ తర్వాత. సో ఇట్లా రిమూవ్ అయితే చేసేసుకోండి. ఇలా చేసుకున్నాక మీకే స్కిన్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో మీరే చూడండి ఆ షైన్ స్కిన్లో. ఆ సిరం వల్ల స్కిన్ అయితే చాలా బాగా షైన్ అవుతుందండి. అలాగే స్కిన్ చాలా స్మూత్గా అనిపిస్తుందండి, మీకే తెలుస్తుంది అప్లై చేసిన తర్వాత. అట్లాగే ఈ షీట్ మనం రిమూవ్ చేసిన షీట్ ఉంది కదండి మాస్క్, దీన్ని వచ్చేసి సేమ్ అట్లాగే ఇందాక చెప్పినట్లు హ్యాండ్స్కి నెక్కి శుభ్రంగా అప్లై చేసేసుకోండి. ఎందుకంటే ఇందులో ఇంకా సిరం అయితే ఉంటుంది, సో వేస్ట్ అయితే చేయకండి. సో ఇట్లా చక్కగా నెక్కి హ్యాండ్స్కి చక్కగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్నాక మళ్ళీ ఫింగర్స్తో కొంచెం మసాజ్ అయితే చేయండి, ఎందుకంటే సిరం ఫేస్లో కంప్లీట్గా ఇంకాలంటే ఇట్లా చేయాలి. సో ఇట్లా చేయండి, అంతే అయిపోయింది. మీరు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ లుక్ కోసం అయితే చక్కగా షీట్ మాస్క్ అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా చూసారు కదండి మన వీడియో, చార్కోల్ షీట్ మాస్క్ ఫేస్కి ఎట్లా అప్లై చేయాలి, దాని యూజెస్ ఏంటి అన్నది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. థ్యాంక్ యూ, బై బాయ్.